అందరికీ నమస్కారం. నా ప్రియ స్నేహితులారా, ఫ్రెండ్షిప్ డే అందరికీ శుభాకాంక్షలు. ఫ్రెండ్షిప్ డే స్నేహితుల రోజు మనకు ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడే కొంతమంది గుర్తొస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ తోటి కొంతకాలం గడిపి దూరం అయిపోతూ ఉంటారు. దాన్ని బట్టి కొంచెం బాధ వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్షిప్ డే ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫ్రెండ్షిప్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. కానీ దాంట్లోకి పరమార్థమైన ఫ్రెండ్షిప్ నేను గమనించగలిగిన దాన్ని షేర్ చేసుకోవాలని మరి ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే ఏంటంటే, ఫ్రెండ్షిప్ డే కొందరు పరిచయం అవుతారు. ఆ పరిచయంలో కొందరు ఫ్రెండ్షిప్ కాగానే కొన్ని మాటలు కలుస్తాయి, పద్ధతులు వాళ్ళకి అతనికి ఇష్టాలు కలుస్తాయి. కొంత సమయం అయ్యేసరికి, కొన్ని సందర్భాలు వచ్చేసరికి కొన్ని మాటలు ఈయనకు నచ్చకపోవడం, ఆనకు నచ్చకపోవడం, దాన్ని బట్టి ఫ్రెండ్స్ కూడా కొన్ని మాటలు కలవకపోవడం సరికి బద్ధ శత్రువులు అవ్వడం కూడా మనం చాలా చూస్తాం. ఇదొకటైతే ఇంకొకటి ఫ్రెండ్షిప్ కొంతకాలం కలిసి ఉంటారు. అన్ని రకాలుగా ఒకరిదొకరు పట్టించుకొని పరామర్శించుకుంటారు. ఫ్రెండ్షిప్లోనే ఒకలాంటి ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ మంచిగా డెవలప్ అవుతుంటే, ఆయన మంచిగా సంపాదించుకొని మంచిగా జీవించి తన జీవిత విధానం మంచి కొనసాగుతుంటే స్వార్థం వచ్చేస్తుంది. వేరే ఫ్రెండ్కి స్వార్థం వచ్చి తను మంచిగా డెవలప్ అయిపోతున్నాడు, నేను దిగజారిపోతున్నాను అని చెప్పి ఆ స్వార్థంతో మరి పగలబట్టి చంపుకోవటాలు కూడా జరిగినన్నమాట. ఇవి నిజమైన ఫ్రెండ్స్ కావు. ఇంకోటి ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2-3 చెప్తున్నా. ఇంకొక ఫ్రెండ్షిప్ ఏంటంటే, చివరి వరకు కలిసి ఉందాం అని చెప్పి అనుకుంటారు. చివరి వరకు చాలామంది కలిసి ఉంటారు. తర్వాత ఏ ఫ్రెండ్ అయితే ఈ లోకం అలవాట్లు, తాగుడు కానీ, సిగరెట్లు కానీ, చాలా రకరకాలుగా డ్రగ్స్ కానీ, సినిమాలు చూడడం కానీ, తప్పుడు పనులు చేయడం కానీ ఒక అతనికి అలవాటు ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే, ఈ ఫ్రెండ్స్లోనే జోక్గా వేరే వ్యక్తి కూడా తనలాగా ఉండాలా అని చెప్పి తనని కూడా అలవాటు చేస్తాడన్నమాట. దీన్ని బట్టి ఇతను చెడిపోయి అతను కూడా చెడిపోతాడు. ఈ ఫ్రెండ్షిప్ కూడా అంత బాగాలేదు. ఎందుకంటే ఇతను చెడిపోయి ఇతను అలవాట్లకు బానిసై వేరే వాడిని కూడా అలవాట్లకు బాని చేయడం, ఇద్దరు కలిసి ఇట్లా తప్పుడు పనులు చేసి పోవడం, ఇది కూడా ఫ్రెండ్షిప్ దాంట్లో అంత తీయని పదం లేదు. నేను చూసిన ఫ్రెండ్షిప్లో ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు మనకు మన ఈ లోకం సారంగా చూసుకుంటే ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, ఫస్ట్ ఫ్రెండు మనల్ని పుట్టించిన మన తండ్రి తల్లి. మొదటిగా తల్లి తండ్రి వాళ్ళని మనం పుట్టించి పోషించి మనని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళ వయసు ఆలుస్తుంది అన్నమాట. తర్వాత వాళ్ళకి మనం సేవ చేస్తూ వాళ్ళని మనం పరామర్శిస్తూ ఉంటే ఆ రుణం తీరదు. కానీ మనము వాళ్ళకు చేయవలసింది మన వంతుగా చేయాల్సిందే. కానీ సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు మరణించడంతో కొన్ని కారణాల చేత తల్లిదండ్రులు కొంతకాలం రోధిస్తారు, బాధిస్తారు, వేధిస్తారు. ఒక సందర్భం వచ్చేసరికి తర్వాత ఒక సమయం వస్తుంది, మర్చిపోతారు. ఎందుకంటే అది ఎప్పుడు జ్ఞాపకాల్లో పెట్టుకొని జీవితకాలం ఏడుస్తూ ఉండలేరు. ఒకవేళ ఏడిచినా కూడా సందర్భం వస్తుంది, మర్చిపోయే సందర్భం ఖచ్చితంగా వస్తుంది. ఎంతోమంది తల్లులు తమ పిల్లల్ని భయంకరంగా కొట్టడం, దూషించడం, తిట్టడం అలా కూడా చాలా చూస్తున్నాం. కొంతమంది తల్లులు మంచిగా ఎంత ప్రేమించినా కానీ వాళ్ళ కోసం ప్రాణం పెట్టే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ ఒక సమయం వస్తుంది, సందర్భం వస్తుంది, పిల్లలు దూరమైనప్పుడు, పిల్లలు చెడు పని చేసినప్పుడు వాళ్ళ నుంచి మర్చిపోవడం ఖచ్చితంగా మనుషులకు అనేది సహజంగా జరుగుతుంది. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు తప్పిదములు చేసి నేను ఇప్పుడు నాశనం అవుతున్నా. కానీ ఇప్పుడు మనము
మానవ వృత్తిగా ఆలోచించిన మనం ఏ మతంని మనం అనుసరిస్తున్నా ప్రతి మతం చెప్పేది ఏంటంటే నేను పాపిని. ప్రతి ఒక్క మనిషి పాపి, పాపాలు చేస్తూ ఈ పాపం అనే స్వభావం మనిషిలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క మనిషి తప్పు ఖచ్చితంగా చేస్తాడు, పాపాలు అంటించుకొని ఉన్నాడు. కానీ మనం ఏ స్నేహితుడి దగ్గర వెళ్ళినా, ఏ దోషి దగ్గర వెళ్ళినా ఆ దోషి నుంచి ఒక అలవాటు మనకు అంటబడుతుంది. తర్వాత మనం అలవాట్లకు బానిసై మనకు విడుదల లేక అవుతాం. కానీ ఏ స్నేహితుడు కూడా మన పాపాల నుంచి మనం విడిపించే సమర్థుడు లేడు, ఉండడు కూడా. ప్రతి ఒక్క మనిషిని మనం గమనించిన అందరూ పాపులే, అందరూ తప్పులు చేసి ఉన్నారు అన్నమాట. అయితే మరి నేను నా జీవితంలో గమనించిన నా స్నేహితుడు అతని పరిచయం చేయాలని నేను అనుకుంటున్నా. నా స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు. నేను యేసుక్రీస్తు పేరు చెప్పినని చెప్పి ఏదో ఈయన మతం బోధిస్తున్నాడు, మత ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అనుకోవద్దు. సాధారణంగా ఫ్రెండ్షిప్ డే కాబట్టి సాధారణంగా చెప్తున్నా. అయితే యేసుక్రీస్తు నా జీవితంలో చేసింది ఏంటంటే, నేను యేసు ప్రభుని తెలుసుకోకంటే ముందు నా పాపపు స్వభావంతో నేను పాపాలు చేసి నేను చాలా దుర్మార్గుడిని తయారైనా. అయితే నేను అనుకుంటా నా పాపల నుంచి నేను విడుదల పొందాలా, నా వ్యసనాల నుంచి నేను విడుదల పొందాలా, నేను ఎంతో అనుకుంటా. కానీ నా వల్ల కాదు. ఎందుకంటే తన్ను తాను ఈతరనే వ్యక్తి నీళ్ళలో పడి కాళ్ళు చేతులు ఆడించగలడు, కానీ ఈత ఇది పైకి మాత్రం రాలేడు. అలాగున నేను కూడా, ప్రతి మనిషి కూడా తను పాపాలు చేయడం వచ్చు, తర్వాత పాపంలో మునిగిపోవడం వచ్చు. కానీ తన పాపం నుంచి విడుదల పొందే శక్తి తనకు లేకుండా పోయింది. లేదు, ఎవరైనా సాయం చేస్తారని చెప్పి వేరే మనిషి దగ్గర, వేరే దోస్తు దగ్గర వెళ్తే తను కూడా పాపాలు చేసే ఉంటాడు, తను కూడా బురద అంటించుకొని ఉంటాడు. కాబట్టి ఇతరులను క్లీన్ చేసే శక్తి ఉండదన్నమాట. అయితే ఎవరు మరి ఈ ప్రతి మతం చెప్పేది ఏంటంటే పాపులు అందరూ నరకానికి వెళ్తారు, చేసిన తప్పిదంకి నరకానికి వెళ్తారు. మరి నరకానికి వెళ్ళే పరిస్థితి మరి ప్రతి ఒక్కరికి హక్కుదారులు అయ్యారు, పాత్రులు అయ్యారు. మరి దీనికి ఏంటి పరిష్కారం? యేసు ప్రభు దేవుడుగా పరలోకంలో ఉండి నరులను ఎంతో ప్రేమించి తాను ఈ నరులో తను చేసిన పాపాలను బట్టి నరకానికి వెళ్తున్నారు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. కనుక వాళ్ళ కోసం నేను పరిశుద్ధుడిని కాబట్టి వాళ్ళ కోసం నేను నా రక్తం చిందించి వాళ్ళని రక్షించే శక్తి నా ఒక్కడికే ఉన్నది, మాత్రం ఎవరికి లేదు అని చెప్పి ఆయన ఏం చేసిందంటే నరరూపణ ధారణ చేసుకొని ఈ లోకంలో వచ్చిండన్నమాట. వచ్చి మనమైతే సాధారణంగా తల్లిదండ్రికి పుడతాం. యేసు ప్రభు మాత్రం ఆయన ఒక కన్యకగా పుట్టి పూర్తి మానవుని వలె ఆయన మొత్తానికి మానవ స్వభావం ధరించుకొని ఆయనలో కూడా పాపపు స్వభావం ఉన్నది, కానీ ఆయన పాపం చేయలేదు. కాకపోతే అన్నీ భరించిండు అన్నమాట. మానవులు ఏదైతే అన్నీ తన జీవితం చిన్నప్పటి నుంచి చివరి వరకు ఏవైతే సహిస్తూ భరిస్తూ వచ్చారో ఆయన అన్నీ సహిస్తూ భరిస్తూ వచ్చాడన్నమాట. కానీ ఆయన పాపం చేయలేదు. తర్వాత ఏంటంటే మరి ఇప్పుడు ఆ యేసు ప్రభు ఈ నరుల కోసం ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, పైనుంచి వచ్చిన పరమాత్ముడు కాబట్టి తన దగ్గర పరిశుద్ధ రక్తం అనేది ఉంటుంది. మనిషి రక్తం వలన జీవించును, రక్తమే తన ప్రాణం అని చెప్పి నిరూపణ బైబిల్ గ్రంథం నిర్ధారణ చేస్తుంది. అది ఖచ్చితంగా సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఈ రక్తంలో పాపం ఉన్నది, నరులకు రక్తంలో పాపం ఉన్నది కాబట్టి ఈ పాపం తొలగించేది సామర్థ్యం యేసు ప్రభు రక్తంలో జీవం ఉన్నది. కాబట్టి ఈ మలినమైన రక్తంలో పవిత్ర రక్తం మరి కలిస్తేనే కానీ మనిషి పవిత్రుడు కానేరడు అని చెప్పేసి ఆ యేసుక్రీస్తు ప్రభు నరుల పాపాల సమస్తము తన మీద మోపుకొని తన శిలువ మరణం త్యాగము ద్వారా మరి నరుల పాపం అంతా తన మీద వేసుకొని తాను మరణించి మరల ఏం చేసినట్టే ఇప్పుడు నేను చేసిన తప్పిదములు, నేను చేసిన పాపములు, నరులు చేసిన పాపాలని తన మీద వేసుకొని తాను మరణించి సమాధి అయి 3వ రోజున తిరిగి లేచినన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే నేను పాపాలు చేసినవన్నీ ప్రభు తన మీద వేసుకొని తాను మరణించి తిరిగి లేయడం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు నరుల పాపాలు మొత్తం తన మీద వేసుకొని మరణించడం జరిగింది. ఏం మరణించాడు అంటే మన పాపంని అంతం చేసినాడు అన్నమాట. ఎలా అంతం చేసినాడు? తన మరణం ద్వారా మన పాపాలని అంతం చేసినాడు. ఆ మరణపు ముళ్ళును విరిచేసినాడు అన్నమాట. మనకు వచ్చే మరణము
తప్పించబడింది అన్నమాట. ఇది ఎప్పుడు తప్పించబడుతుంది అంటే, ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని, ప్రభు నా కొరకు నువ్వు మరణించినావు, నా పాపాల కోసం నువ్వు మరణించినావు, నేను చేసిన తప్పిదములు నా కోసం నువ్వు మరణించావు అని చెప్పి మనం ఎప్పుడైతే విశ్వసించి ఆ ప్రభుని అంగీకరిస్తామో, అప్పుడు ఆయన మన దుర్నీతి నుంచి మొత్తంగా మనని విడుదల చేస్తాడన్నమాట. మనము నమ్మి మన ప్రభువుకు అంగీకరించి ఆయన పెట్టిన నియమం నీటి బాప్తిసం అని చెప్పి, ఆ నీటి బాప్తిసం ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన పాపాలన్నీ పోతాయి అన్నమాట. పాపాలన్నీ పోయి మరలా కొత్తగా నూతన సృష్టిగా మనం జన్మిస్తామన్నమాట. ఎలా జన్మిస్తాము? మళ్ళా తల్లి గర్భం నుంచి జన్మిస్తామా? అలా కాదు. మన అంతర్యంలో మన ఆత్మ, చచ్చిపోయిన మన ఆత్మ, పాపం చేసి చచ్చిపోయి ఉన్న మన ఆత్మ యేసు ప్రభువులో మనం నూతన సృష్టిగా జీవిస్తామన్నమాట. అప్పుడు మనం చేసిన తప్పిదములు, పాపముల వల్ల మనకు వచ్చే నరక శిక్ష తప్పించబడి ఆ దేవునితో ఉండే నిత్య జీవం లభిస్తుందన్నమాట. ఇది క్రైస్తవులుగా నమ్మే సిద్ధాంతం. ఇది నిజం కూడా. అయితే మరి ప్రియ స్నేహితుడు చివరి వరకు ఎవరు ఉన్నారని నేను గమనించినంటే, నేను నా సొంత మనసుతోటి పాపములు చేసి, తప్పిదములు చేసి, మరణ శిక్షకు పాత్రుడనైతే ఆ ప్రభు నేను ఆయన ప్రేమించలేదు, ఆయనను గమనించలేదు, ఆయన చూడలేదు. కానీ ఆయన నన్ను చూసి నా కొరకు నేను ఎవరో కూడా నేను ఆయనకు మరి అంతగా నేను పాపినని ఆయనకు తెలుసు. నేను మంచివాడిని కూడా కాదు. కానీ నేను పాపం చేసినా కూడా, తప్పు చేసినా కూడా నా కోసం ఆయన వచ్చి, నా కోసం మరణించి, నా పాపాల కోసం తను బలి అయి మరలా పాపం చేయకుండా నిలకడగా ఉండు అని చెప్పి నాకు హెచ్చరించిన ఆ దైవ మనిషి మరి నా కోసం చేసినందుకు ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. తల్లి కంటే తండ్రి కంటే. ఎందుకు ఆయన బెస్ట్ ఫ్రెండ్ అంటున్నా కాబట్టి, ఇప్పుడు తల్లిదండ్రి అనుకోలేదు నేను పుడతానని చెప్పి. తల్లిదండ్రి ఇప్పుడు ఒక జంట పెళ్ళి అయినప్పుడు వాళ్ళు అనుకోరు వాళ్ళకు కొడుకు పుడతారా, కూతురు పుడుతుందా అనుకోరు. ఇంతకే పిల్లలు పుడతారా కూడా వాళ్ళకు తెలియదు. ఎవరు రావాలనో ఆ యేసుప్రభే వాళ్ళకి సంతానం ఇస్తేనే ఈ లోకంలో వస్తారు. కాబట్టి మరి నేను అనుకోలేదు నేను పుడతానని చెప్పి నేను పుట్టిన. అది ఎవరి ప్రమేయం? దేవుని ప్రమేయం. తల్లిదండ్రులు కూడా అనుకోలేదు ఏ కుమారుడు పుడుతున్నాడు, ఆ కొడుకు పుడుతున్నాడు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు. ఇంతకే పిల్లలు పుడతారో కూడా వాళ్ళకు తెలియదు. పుట్టిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏంటంటే పిల్లల్ని చక్కగా పెంచడం. వాళ్ళ బాధ్యతలు ఈ మనిషి నెరవేరుస్తాడు. కానీ నేను పుట్టాలన వద్దా అని చెప్పి నిర్ణయం మాత్రం మన చేతులు లేదు. అయితే యేసు ప్రభు నరుని పుట్టించి, నరుడు చేసిన పాపానికి తాను బలి అయి ఆ 3వ రోజున తిరిగి లేచి మనని పాపాలు చేయొద్దని చెప్పి మనకు ఆజ్ఞ ఇచ్చి మళ్ళీ నిలకడగా ఉండాలని చెప్పి తన ఆత్మ, యేసు ప్రభు ఆత్మ మనకు అందించి, ఆ ఆత్మ ద్వారా మనం శుద్ధులుగా చివరి వరకు ఉండునట్లు ఆయన చేసి, మరలా నీకోసం నేను మరలా రెండోసారి వచ్చేదను, అప్పుడు నువ్వు నన్ను నమ్మినడలా నేను నా రాజ్య వారసునిగా చేసుకొని నా వైపు తీసుకుందనని చెప్పి ఆయన ప్రమాణం చేసినన్నమాట. ఈ ప్రమాణం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. క్రైస్తవులంతా నమ్మేది యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడు, తను నమ్మిన వారిని తనతో పాటు తీసుకెళ్తాడని చెప్పి దృఢమైన నమ్మకం అన్నమాట ఇది. అయితే దీంట్లో ఒక స్నేహితుడు ఎలా ఉండాలో, నిజమైన స్నేహం సంబంధం ఎలా ఉంటుందో కనుపరుస్తున్నాడు అన్నమాట. యేసు ప్రభు ఎలా కనుపరుస్తున్నాడు? తాను ఈ లోకంలో పుట్టించడం ద్వారా నరులని కనుపరుస్తున్నాడు. ఒక స్నేహం చూపిస్తున్నాడు. తర్వాత ఈ లోకంలో తప్పిదాలు చేసి, పాపాలు చేసి, మరిచి నరకంకి వెళ్ళిన నా బదులుగా తను మరణించి, యేసుప్రభు మరణించి మన దోష శిక్ష తప్పించడం అన్నమాట. ఇది స్నేహంలో ఈ రెండు గొప్ప విషయం. అలాగుననే ఈ లోకంలో జీవించినంత వరకు ఎప్పుడు అనుక్షణం మనకు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు తోడుగా ఉంటాడన్నమాట. ఏంటంటే మన కష్టాలు రావని నేను అనను. ఖచ్చితంగా క్రైస్తవులు అనేబడే వారికి రెండింతలు ఎక్కువనే కష్టాలు వస్తాయి. కాకపోతే ఆ కష్టాల నుంచి విజయం సాధించడం నేర్పిస్తాడన్నమాట. అది చివరి వరకు తోడుగా ఉంటాడన్నమాట ప్రభు. ఈ స్నేహంలో దేవుడు ఎప్పుడు కూడా మనని విడిచిపెట్టడు. మనమే విడిచిపెట్టి ఒకవేళ తప్పు దారి వెళ్ళి మనమే నాశనం అవుతామేమో, కానీ యేసు ప్రభు మాత్రం మన చేయి విడవడు. ఇది తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ పాపాల వల్ల నిత్య నరకానికి వెళ్ళేది, అది వెళ్ళకుండా దేవుడు తనను విశ్వసించిన వారిని తన దగ్గర తీసుకునే లభ్యము ఆయన ఇచ్చినాడు. కాబట్టి తనతో ఉండే భాగ్యం దేవుడు ఇచ్చినాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న ఫ్రెండ్షిప్ అన్నమాట. కొంచెం పొడుగు అయినా కూడా ఇది ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సిన గొప్ప ప్రాముఖ్యం అన్నమాట. యేసు ప్రభు గొప్ప స్నేహితుడు. యేసు ప్రభు లాంటి స్నేహితుడు ఎవ్వరూ లేరు. ఆయన తన స్నేహితుడుగా ఎలా
బాధ్యత నెరవేర్చాలో దానికంటే మించిన తన బాధ్యతలు అన్ని నెరవేర్చి మన కోసం అన్ని సమృద్ధిగా కలుగజేసినాడు అన్నమాట. అయితే ఈ లోకంలో చూస్తున్నాం, ప్రతి ఒక్క స్నేహితులు మనం కలుస్తారు, మనం కొంచెం డెవలప్ కాగానే వాళ్ళు మనని విడిచి వెళ్ళిపోవడం చూస్తాం. ఒక సమయం వస్తుంది, మరణం వస్తుంది. కొన్ని సందర్భంలో చాలా రకరకాలుగా సమయం వచ్చినప్పుడు, నేను ఇబ్బందుల పాలైనప్పుడు దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. నాకు పైసలు తక్కువ అయినప్పుడు నా నుంచి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర పైసలు ఉన్నప్పుడే అందరూ నా దగ్గర వచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు అయితే అందరూ దూరం అయిపోయినారు. ఎందుకంటే అప్పుడు స్నేహం పనిచేయలేదు. అలాంటి స్నేహం ఈ లోకానుసారమైనది. కానీ గొప్ప స్నేహం, స్నేహం అంటే ఇలా ఉంటుందని చెప్పి నిరూపించింది కేవలం యేసుప్రభు మాత్రమే. అందుకోసమే గొప్ప స్నేహితుడని చెప్పి యేసుప్రభు గొప్ప స్నేహితుడు అని చెప్పి నేను అంటాను. గొప్ప స్నేహితుడుగా ఆయన ఉండి చూపించడం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్షిప్ అంటే చివరి వరకు ప్రేమించి ఆ ప్రేమను కనుపరిచేదిగా ఉంటుందన్నమాట. మధ్యలో విడిచిపెట్టేది, నీ కష్టాలు వచ్చని చెప్పి విడిచిపెట్టేది దాన్ని స్నేహం అన్నారు. కాకపోతే తన అవసరత కోసం వచ్చిన అని మనం అంటామన్నమాట. మరి యేసు ప్రభు నిజ స్నేహితుడు, గొప్ప స్నేహితుడు అని చెప్పి దీని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు కూడా యేసు ప్రభుని మరి మీ సొంత స్నేహితుడిగా కలిగి ఉండాలని మీరు ఒకవేళ ఆశిస్తే ఆయనకు చేయవలసిందల్లా ఏం లేదు. ప్రభువా, నువ్వు నాకు స్నేహితుడిగా ఉన్నావు, దాన్ని బట్టి చాలా వందనాలు చెప్పి ఆయనని విశ్వసించడమే, ఆయనని నమ్మడమే. నమ్మిన వారు ఆయనకు స్నేహితులుగా అవుతారన్నమాట. తాను యేసుప్రభు వాళ్ళని స్నేహితులుగా చేసుకొని వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడన్నమాట. ఎవరికైతే ఆయన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటారో, బలవంతం కాదు, వాళ్ళ మనస్పూర్వకంగా ఎప్పుడైతే కోరుకుంటారో వాళ్ళను తన స్నేహితులుగా చేసుకునేందుకు ఆయన సిద్ధంగా అన్నమాట. సరే, నా జీవితంలో జరిగిన ఈ సంఘటన బట్టి నేను ఇలా చెప్పగలుగుతున్నా. ఒకప్పుడు నేను దుర్మార్గుడిని, నాకు అలా జరిగింది కాబట్టి నేను సాక్షిని కాబట్టి నా సాక్ష్యం చెప్పగలుగుతున్నా. మరి మీరు యేసు ప్రభు మీరు కూడా కలిగి ఉండాలని చెప్పి నా ఆశ. ఎందుకంటే నేను రుచి చూచినాను ఆయన స్నేహ ప్రేమ. మీరు కూడా రుచి చూడాలని చెప్పి, ప్రతి ఒక్కరూ రుచి చూడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదములు.